శివలింగాన్ని మొదటగా ఎవరు సృష్టించారో తెలుసా? శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుని అడిగారు, మీరు నా తండ్రి, నేను మీ నాభి నుంచి పుట్టాను, కానీ మీ తండ్రి ఎవరు అని. ఇద్దరూ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం నుంచి గంభీర స్వరం వినిపించింది, నేనే శివుడు అని. ఆ అద్భుతాన్ని చూసిన బ్రహ్మ విష్ణువు ఆశ్చర్యపోయి ఆ స్తంభం ఆది అంతం తెలుసుకోవాలని నిర్ణయించారు. బ్రహ్మ పైకి వెళ్ళి తల చూడాలని, విష్ణువు క్రిందికి వెళ్ళి పాదాలు చూడాలని నిర్ణయించుకున్నారు. విష్ణువు ఎంత దిగువకు వెళ్ళినా శివుడి పాదాలు కనిపించలేదు. చివరకు తిరిగి వచ్చి నిజాయితీగా నాకు పాదాలు కనిపించలేదు అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ పైకి ఎక్కి వెతికినా శివుడి తల కనిపించలేదు. అప్పుడు అతను అబద్ధం చెప్పాలని నిర్ణయించాడు. అతనికి మార్గంలో ఒక కేతకి పువ్వు కనిపించింది. దానిని తనతో తీసుకెళ్ళి నేను శివలింగం తల చూశానని చెప్పు అని ఒప్పించాడు. అలాగే ఒక ఆవుని కూడా అబద్ధం చెప్పమని ఒప్పించాడు. తర్వాత ఇద్దరూ కిందికి వచ్చాక బ్రహ్మ గర్వంగా నేను శివుడి తల చూశాను అని చెప్పాడు. విష్ణువు మాత్రం తన నిజాయితీగా నాకు పాదాలు కనిపించలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ అగ్ని స్తంభం నుంచి స్వరం వినిపించింది, ఓ నారాయణ, నువ్వు సత్యం చెప్పావు, అందుకే నీవు సత్యనారాయణుడిగా ప్రసిద్ధి చెందుతావు అని. వెంటనే బ్రహ్ముణ్ణి చూసి నువ్వు అబద్ధం చెప్పావు అని శివుడు ప్రకటించాడు. కేతకి పువ్వు మరియు ఆవు కూడా అబద్ధాన్ని సమర్థించడంతో శివుడు వారికి శాపమిచ్చాడు. కేతకి పువ్వు నా పూజలో ఎప్పటికీ ఉపయోగించబడదు, ఆవు శరీరం పూజించబడుతుంది కానీ దాని నోరు అపవిత్రంగా పరిగణించబడుతుంది. అయినా కూడా బ్రహ్ముడు తన తప్పును ఒప్పుకోలేదు. అప్పుడు శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. తన జట నుంచి ఒక రోమాన్ని తీసి విసిరాడు. వెంటనే అక్కడికి కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆజ్ఞ ఇచ్చాడు, అబద్ధం చెప్పిన బ్రహ్ముడికి శిక్ష ఇవ్వు అని. కాలభైరవుడు ఒక్క క్షణంలోనే బ్రహ్ముడి ఒక తలను నరికివేశాడు. ఆ తల నుంచి రక్తం ప్రవహించి కర్మనాశ అనే నది ఏర్పడింది. ఇదే శివలింగం ఆది కథగా శివపురాణంలో చెప్పబడింది.